పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది భారత సైన్యం. దాడులకు ప్రతిదాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ బోర్డర్ స్టేట్స్లో కాల్పులు చేయగా ప్రతిగా భారత్ పాక్లోని 4 ప్రధాన నగరాలపై అటాక్ చేసింది. వాటితో జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్లను పేల్చేసింది. అఖ్నూర్ సెక్టార్ ఎదురుగా ఉన్న సియాల్కోట్ జిల్లాలోని లూనీ ప్రాంతంలో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ను పేల్చేసినట్లు ప్రకటించింది బీఎస్ఎఫ్. పాకిస్తాన్పై విరుచుకుపడుతుంది భారత సైన్యం. దాడులకు ప్రతిదాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ బోర్డర్ స్టేట్స్లో కాల్పులు చేయగా ప్రతిగా భారత్ పాక్లోని 4 ప్రధాన నగరాలపై అటాక్ చేసింది. వాటితో జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లను పేల్చేసింది. ఇక అఖ్నూర్ సెక్టార్ ఎదురుగా ఉన్న సియాల్కోట్ జిల్లాలోని లునీ ప్రాంతంలో టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ను పేల్చేసినట్లు ప్రకటించింది బీఎస్ఎఫ్. సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తుంది పాకిస్తాన్. నిన్న రాత్రి 3వ రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్టులు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇండ్ల టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం వాటిని ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ను కౌంటర్ డ్రోన్ సిస్టంతో తిప్పికొట్టింది. జమ్మూ సెక్టార్లోని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్లో పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. అమృత్సర్లో డ్రోన్ దాడికి ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మీర్, ఉధంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపించింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలో డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. నిన్న రాత్రంతా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు స్థానికులు. ఉధంపూర్లోని దిబ్బర్ ప్రాంతంలో బాంబు పేలుడుకు దట్టమైన పొగ అలుముకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ దాడికి ఓ కుటుంబం మొత్తం గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. జలంధర్లోని కంగనీవాల్ గ్రామంలో పాక్ డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పాకిస్తాన్ దాడులతో నిన్న రాత్రి 3 రాష్ట్రాల్లోనూ బ్లాకౌట్ ప్రకటించారు అధికారులు. గుజరాత్ పఠాన్ జిల్లాలోనూ బ్లాకౌట్ చేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజల్లో ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తుంది పాకిస్తాన్. నిన్న రాత్రి 3వ రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్టులు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇండ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేస్తుంది. భారత సైన్యం వాటిని ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ను కౌంటర్ డ్రోన్ సిస్టంతో తిప్పికొట్టింది. జమ్మూ సెక్టార్లోని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్లో పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. ఇక అమృత్సర్లో డ్రోన్ దాడికి ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మీర్, ఉధంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపించింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలో డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం కూడా జరిగింది. నిన్న రాత్రంతా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు స్థానికులు. ఇక ఉధంపూర్లోని దిబ్బర్ ప్రాంతంలో బాంబు పేలుడుకు దట్టమైన పొగ అలుముకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ దాడికి ఓ కుటుంబం మొత్తం గాయపడగా వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. జలంధర్లోని కంగనీవాల్ గ్రామంలో పాక్ డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పాకిస్తాన్ దాడులతో నిన్న రాత్రి 3 రాష్ట్రాల్లోనూ బ్లాకౌట్ ప్రకటించారు అధికారులు. గుజరాత్ పఠాన్ జిల్లాలోనూ బ్లాకౌట్ చేశారు. ఇక సరిహద్దు గ్రామాల్లో ప్రజల్లో ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తోంది పాకిస్తాన్.
నిన్న రాత్రి మూడో రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్టులు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇండ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. ఇక భారత సైన్యం వాటిని ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ను కౌంటర్ డ్రోన్ సిస్టంతో తిప్పికొట్టింది. జమ్మూ సెక్టార్లోని ఎల్ఓసి, ఇంటర్నేషనల్ బార్డర్లో పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. ఇక అమృత్సర్లో డ్రోన్ దాడికి ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉధంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపించింది పాక్. ఇక కొన్ని చోట్ల బాంబు పేలులకు పాల్పడింది. రాజౌరిలో డ్రోన్ దాడులకు స్థానికుల ఇల్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం కూడా జరిగింది. నిన్న రాత్రంతా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు స్థానికులు. ఉధంపూర్లోని దిబ్బర్ ప్రాంతంలో బాంబు పేలుడుకు దట్టమైన పొగ అలుముకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ దాడికి ఓ కుటుంబం మొత్తం గాయపడగా వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. జలంధర్లోని కంగనీవాల్ గ్రామంలో పాక్ డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక పాకిస్తాన్ దాడులతో నిన్న రాత్రి 3 రాష్ట్రాలను బ్లాకౌట్ ప్రకటించారు అధికారులు. గుజరాత్ పఠాన్ జిల్లాలను బ్లాకౌట్ చేశారు. ఇక సరిహద్దు గ్రామాల్లో ప్రజల్లో ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు అధికారులు. పాకిస్తాన్ దాడిలో భారత శక్తివంతమైన ఆయుధం S-400 ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను డిఫెన్స్ అధికారులు ఖండించారు. S-400కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు. ఇక ఆపరేషన్ సింధూర్లో S-400 కీలకంగా మారింది. పాకిస్తాన్ డ్రోన్లను తిప్పికొట్టడంలో ఇది కీలకం. రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసింది భారత్. పాకిస్తాన్ దాడిలో భారత శక్తివంతమైన ఆయుధం S-400 ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను డిఫెన్స్ అధికారులు ఖండించారు. S-400కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు. ఇక ఆపరేషన్ సింధూర్లో S-400 కీలకంగా మారింది. పాకిస్తాన్ డ్రోన్లను తిప్పికొట్టడంలో ఇది కీలకంగా పనిచేసింది.